హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్నటువంటి ఈసీఐఎల్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 5th జూన్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. 42,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఒకటే సింగిల్ ఎగ్జామ్ పెట్టేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. సో చాలా మంచి అవకాశం. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఒక వీడియోని షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న అప్డేట్. రైల్వే నుంచి మనకి కొత్తగా అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మన ఛానల్లో ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో చేస్తాను. ఆ యొక్క వీడియో లింక్ ఇక్కడ మీకు పైన కార్డ్స్లో అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక లింక్ పైన క్లిక్ చేసి వీడియో చూడండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి మీరు ఆ యొక్క డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది? సో డెఫినెట్గా కామెంట్ రూపంలో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ గురించి నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను. సో ఇక్కడ లాస్ట్ డేట్ కూడా చూడండి, June 5th వరకు అయితే టైం ఇచ్చారు. సో ఆ డేట్ లోపు అయితే అప్లై చేయాలి. సో మీకు ఇక్కడ అప్లై లింక్ కూడా ఇచ్చారు చూడండి. సో క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి కదా. సో దీని మీద క్లిక్ చేసి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈసీఐఎల్ సంస్థ వాళ్ళు మనకి ప్రజెంట్ టెక్నీషియన్స్కి సంబంధించి గ్రేడ్ 2 హోదాలో ఈ యొక్క జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క టెక్నీషియన్స్ గ్రేడ్ 2 వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే టోటల్గా మనకి 45 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు పే స్కేల్ వచ్చేసి 20,480 ఉంటుంది. ఇది మనకి జస్ట్ బేసిక్ పే మాత్రమే. సో దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఏ అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి 40,000కి పైగానే ఉంటుంది. ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి వివిధ ట్రేడ్ల వారిగా అయితే ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ మెకానిక్, అలాగే ఫిట్టర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, టర్నర్, షీట్ మెటల్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే April 30, 2024 వరకు మీకు మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 27 years వరకే జనరల్ వాళ్ళు, ఓసీ వాళ్ళు. ఓబీసీ వాళ్ళైతే +3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే +5 years యాడ్ చేసుకోండి. యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తించడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ పోస్ట్ల వారిగా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. అలాగే క్యాస్ట్ వారిగా కూడా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. ప్రతి పోస్ట్కి సంబంధించి మనకి జనరల్ కేటగిరీలలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి సో మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మీకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఫస్ట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ అనేది. దాని తర్వాత ఏంటి అంటే ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. కాకపోతే మీకు ఇక్కడ ఎలాంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో మీకు సెలక్షన్ వచ్చేసి ఏంటి అంటే 85% వెయిటేజ్ ఏమో ఎగ్జామినేషన్కి, మిగతా 15% వెయిటేజ్ ఏమో ట్రేడ్ టెస్ట్కి అయితే ఇస్తామని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మంచి స్కోర్ సాధించడానికి ట్రై చేయండి. సిబిటి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్లో ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా 120 minutes అంటే 2 hours ఎగ్జామ్ ఉంటుంది. 100 questions అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark, ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 marks అనేవి డిడక్ట్ చేయడం జరుగుతుంది. తెలుగు లాంగ్వేజ్లో కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. మీకు సిలబస్ కావాలంటే డీటెయిల్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లో అయితే అవైలబుల్గా ఉంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్గా సిలబస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులకి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి అంటే క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా వివిధ ట్రేడ్లలో. సో వాటికి సంబంధించి మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. లైక్ మీరు 10th క్లాస్తో పాటు ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి అని చెప్పేసి నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో దాంతోపాటు 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు.
సో ఇట్స్ ఈక్వలెంట్ ప్లస్ ఐటీఎస్ సర్టిఫికేట్ విత్ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తారు. సో కాబట్టి ఈ యొక్క ఎలిజిబిలిటీ కనుక మీకు ఉన్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా. సో మనకి కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే 750 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్ విధానంలో ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఇంకా ఎక్కువ టైం అయితే లేదు కాబట్టి సో వీలైనంత తొందరగా అయితే అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇది మనకి మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. పోస్టింగ్ వచ్చేసి మనకి హైదరాబాద్ ఈసీఐఎల్కి సంబంధించి ఏదైతే లొకేషన్ ఉందో 500062 అని చెప్పేసి మన తెలంగాణలోనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అనేది ఉంది. సో అక్కడే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోదు. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ కూడా ఇచ్చారు. అంటే మనకి టోటల్గా వచ్చేసి 9 ట్రేడ్లకి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. మెయిన్ ముఖ్యంగా మీరు చూస్తే మనకి జనరల్ కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా, మీరు బీసీ అయినా, ఎస్సీ అయినా, సో మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు పర్టికులర్గా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ నోటిఫికేషన్ అయితే వదులుకోవద్దు. ఇక్కడ క్యాస్ట్ వర్గా కూడా వేకెన్సీస్ ఇచ్చారు. క్యాస్ట్ వర్గా వేకెన్సీస్ వచ్చేసి జనరల్లోనేమో 20 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 4, ఓబీసీ 18, ఎస్సీ 2, ఎస్టీ 1. సో ఈ విధంగా వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే ఇక్కడ పోస్టుల వారీగా కూడా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎగ్జామినేషన్ కూడా మనకి తెలుగులోనే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో అది మనకి ఒక బెస్ట్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కదా, ఆ ట్రేడ్ టెస్ట్ అనేది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే మీకు ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అలాగే ట్రేడ్ టెస్ట్ అనేది మనకి హైదరాబాద్లో అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి కూడా సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ట్రేడ్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అలాగే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి మీరు ట్రేడ్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు కూడా అన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీగా ఉంచుకొని ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే సో వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓన్లీ మనకి ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. పోస్టింగ్ వచ్చేసి మనకి వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకి పోస్టింగ్ అనేది ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో అయితే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు ఫోటోగ్రాఫు అలాగే సిగ్నేచర్ డాక్యుమెంట్స్, ఈ 2 డాక్యుమెంట్స్ అనేవి రెడీగా ఉంచుకోవాలి. అలాగే అది 100 KB లోపు ఉండాలి ఫోటోగ్రాఫ్ అనేది, సిగ్నేచర్ వచ్చేసేమో 50 KB లోపు ఉండాలి అని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకి ఈసీఐఎల్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. వీటికి సంబంధించి నోటిఫికేషన్ అప్లై లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. అలాగే రైల్వే జాబ్స్కి సంబంధించి వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.